హాయ్ అండి అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వీడియో వచ్చేసి ముందు వసంత పంచమి వీడియో అండి. స్కూల్కి ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళాను అనమాట. ఆ రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు పిల్లలకి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి ఏమో సరస్వతి డ్రాయింగ్ వేసాడు. అది ముందు వీడియోలో ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను నేను. ఇదిగోండి ఇలాగ వేసాడు అనమాట. ఎప్పుడన్నా ఏదైనా ఒకేషన్స్ ఉంటే ఇలాగ డ్రాయింగ్స్ ఏదైనా ఒకటి చెప్తూ ఉంటారు. ఇలాగ వేశాడు. ఇదిగోండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు కిచెన్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ముందు కిచెన్కి 2 days ఆగాను. అవి సెల్ఫ్ కవర్స్ అవి ఆన్లైన్లో బుక్ చేశా. ముందు ఒక 3 సెల్ఫ్స్ తక్కువ పడ్డాయి కదా, అందుకని బుక్ చేశాను. అవి వచ్చిన తర్వాత క్లీన్ చేద్దాం అనేసి కొన్ని ప్లాస్టిక్ బాక్సులు కూడా ఆర్డర్ చేశా. అవి చిన్న సైజు వచ్చాయని చెప్పాను కదా ముందు. ఇదిగోండి ఇక్కడైతే పొద్దున్నే డైలీ ఇల్లంతా క్లీన్ చేసుకొని డైలీ తొందరగా లేచాను. 5 కల్లాగా లేచా ఈరోజైతే. 5 కూడా కాదు, 4:30కి లేచాను. 4:30కి లేచి స్నానం ఊడవడం, స్నానం కంప్లీట్ చేసేసా. పూజ అదంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లలు కూడా లేచారు. ఈరోజు ఇంట్లోనే ఉన్నారు పిల్లలైతే. వాళ్ళకి స్కూల్ అయితే లేదన్నమాట. ఈరోజు వచ్చి తర్వాత వారు టిఫిన్స్ అయితే రవ్వ అలాగా వేయించి పెట్టేశాను. మా అమ్మాయికి తాలింపు పెట్టమని చెప్పేసా. ఇప్పుడైతే పొద్దున్నే 6 అనేసరికి నాది పూజ అదంతా కంప్లీట్ అయిపోయింది. పొద్దున్నే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇక్కడ చుట్టాలు అయితే ఈరోజు మా అమ్మాయి అయితే పొద్దున్నే వెళ్ళిపోయారు. తనైతే మార్నింగే కొంచెం టిఫిన్ అది మరమరాలు చేసి ఇచ్చేసాను. 4 కల్లాగా వెళ్ళిపోయారు. అందుకని తొందరగా కూడా లేచాను. పొద్దున్నే వెళ్ళిపోయారు అన్నమాట. ఇక్కడికి వచ్చేసి మా కొడుకు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజే వెళ్తున్నారు అన్నమాట మధ్యాహ్నం. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఇంకా లేవలేదన్నమాట. అప్పటి వరకు నాది క్లీనింగ్ ఎంత కొంత అయిపోతుంది అనేసి స్టార్ట్ చేశాను. ముందు పైన సజ్జ పైన అంతా క్లీన్ చేశా. దుమ్మాది దులిపేసిన తర్వాత పైన అక్కడే సైడ్కి పెట్టేసి ఇలాగ దుమ్ము అంతా దులుపుకొని కింద సెల్ఫ్లలో ఒక్కొక్క సెల్ఫ్ ఇలాగ పైనుంచి ఇలాగ క్లీన్ చేసేసి కింద కవర్స్ వేసి మళ్ళీ అలాగే సామాన్లు పెట్టేస్తా. అయితేనే మొత్తము చాలా టైం పట్టదు అన్నమాట. ఇలాగైతే మొత్తం తీసి వేయడానికి కన్ఫ్యూజ్ అయిపోతాను నేనైతే. అందుకనే ఇలాగా ఒక్కొక్క సెల్ఫ్ క్లీన్ చేస్తాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి మా పాప అయితే టిఫిన్కి తను చేసేస్తుంది. మళ్ళీ తనకి రేపు తనకి డ్రెస్ తీసుకొని రావాలి. ఒకటి స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ వల్ల తనకి మళ్ళీ వెళ్ళాలన్నమాట షాపింగ్కి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని షాపింగ్ కూడా వెళ్ళొచ్చాను. తనకు ఒక డ్రెస్ తీసుకొచ్చా.
జనవరి 26కి ప్రోగ్రామ్ ఉండింది, పిల్లలది డ్యాన్స్ ప్రోగ్రాము. అందుకనే వెళ్ళాను, డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ షాపింగ్కి వెళ్ళొచ్చి ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం అయితే లంచ్కి బిర్యానీ వండేసాను. బిర్యానీ మళ్ళీ కర్రీ, వెజిటేబుల్ బిర్యానీ అలాగా వండేసి వాళ్ళకి పెట్టేశాను. వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట. 12కి అలాగా వాళ్ళు వెళ్ళిపోయారు. తనకు కూడా షాపింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడైతే సెల్ఫ్స్ అన్నీ ఇలాగ సర్దేశాను. డబ్బులు అయితే ముందు రోజే నేను మధ్య మధ్యలో నైట్ అలాగ టైం దొరికినప్పుడు క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నా. ఆరిపోయిన తర్వాత సామాన్లు కూడా వేసి పెట్టేశాను. ఒకే రోజు అంటే నాకు లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది, మళ్ళీ షోల్డర్, అందుకనే ఒకే రోజు పెట్టుకోను ఫుల్ వర్క్, కొంచెం కొంచెం చేసుకుంటాను అన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూము. అందుకనే ఇక్కడ వచ్చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. దాని తర్వాత తినేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశాను కిచెన్లో. ఇటు సైడ్ అంతా సర్దడం అయితే అయిపోయింది. పైన కూడా ఇలాగ కొంచెము స్ప్రే చేసేసి ఇది కూడా క్లీన్ చేసేస్తున్నా. టైల్స్ అలాగా కొంచెం జిడ్డు పట్టినట్టు అవుతాయి కదా, అందుకని ఇక్కడంతా కొంచెం స్క్రబ్బర్ తోటి రుద్దుతున్నా అన్నమాట. ఇక్కడ వచ్చేసి బాక్సులు అవన్నీ ఇంకా రావాలి, తీసుకొని వచ్చిన తర్వాత సర్దిన తర్వాత తీస్తాను. ఇప్పుడైతే మొత్తం సర్దేసింది, తీయలేదన్నమాట. కిచెన్ అంటే టైమే పడుతుంది కదా, ఒక్కొక్క సెల్ఫ్లా కిచెన్ ఒకటే ఎక్కువ మెస్సీ అయ్యేది. అన్ని రూమ్స్ తక్కువ కానీ కిచెన్ ఒకటి కొంచెం ఎక్కువనే మెస్సీగా అవుతుంది కదా. మధ్యలో మధ్యలో క్లీన్ చేస్తూ ఉంటాం కానీ అవుతూనే ఉంటుంది. మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకున్నా, షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేసా. ఈవినింగ్కి మళ్ళీ ఇలాగ అంతా క్లీన్ చేసి కింద స్టైల్స్ అవన్నీ కడిగేసి స్టవ్ తీసి అదంతా కొంచెం డీప్ క్లీన్ చేసి డైలీ చేస్తూనే ఉంటే మళ్ళీ కూడా అయితేనే ఉంటుంది. ఈ స్టవ్ ఇవి కొంచెము బర్నర్ అవన్నీ తీసి దాని కింద కొంచెం జిడ్డు పట్టినట్టు అవుతాయి. అది బ్రష్ అదంతా పెట్టి కొంచెం రుద్దేసా. ఇక్కడ వచ్చేసి టైం అయితే 8 అవుతుంది. ఇప్పటికి కంప్లీట్ అయిందన్నమాట. కిచెన్ అయితే ఇలాగా అటు ఇటు తిరుక్కుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ నైట్ అయిపోయింది నాకు. ఇక్కడ వచ్చేసి నైట్ అయితే వంట అయితే ఉండింది. వంట చేయాల్సిన అవసరం లేదు, బిర్యానీ చేశా కదా, కొంచెం రైస్ ఉండింది, కొంచెం రైస్ పెట్టా అంతే, వైట్ రైస్. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి పిల్లల కాదు, మా బెడ్రూమ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ముందు ఫ్యాన్ క్లీన్ చేసిన తర్వాత పైన అటు సైడ్ అంతా కార్నర్కి దుమ్మలాగా దులుపుకొని తర్వాత పైన సామాన్లన్నీ కిందేసి సజ్జ అంతా క్లీన్ చేసుకొని
సామాన్లు అలాగే పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత మళ్ళీ కిటికీ ఇలాగ స్టెప్ బై స్టెప్ చేస్తాను అన్నమాట. ఈరోజు జనవరి 26 పిల్లలకి స్కూల్లో జెండా వందనం ఉంది. అందుకని పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. పొద్దున్నే వాళ్ళకి రెడీ చేసి పంపించేశాను. టిఫిన్ కూడా చేసేసి తినిపించేసా. ఈరోజైతే అన్నం కర్రీ కూడా చేసేసాను. చేసేసిన తర్వాతే మళ్ళీ స్టార్ట్ చేసాను. మిషన్కి బట్టలు అవన్నీ వేసా. అవి బట్టలు అవుతూ ఉంటాయి. పిల్లలు వచ్చేసరికి నాది ఇదొక్క రూమ్ క్లీన్ అయిపోతుంది అనేసి స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి కిటికీ అంతా క్లీన్ చేస్తున్నా. ఎంత దుమ్ము పట్టిందంటే కనిపించట్లేదు కెమెరాకి, కానీ ఫుల్ దుమ్ము ఉండింది. ఇలాగ బ్రష్తో ఒకసారి మళ్ళీ క్లాత్తోని ఒకసారి ఇలాగ దులిపేశాను. ఇలాగ కిటికీ అంతా క్లీన్ చేసి కింద అంతా మళ్ళీ ఫ్లోర్ అంతా ఊడ్చేసిన తర్వాత ఒక్కసారి ఇల్లంతా తూడ్చేసాను రూము. ఇదిగోండి ఇవాళకైతే ఇది క్లీన్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక రూము, అలాగ రోజు ఒక రూమ్ చేసుకున్నాను అన్నమాట. బట్టల సెల్ఫ్లు అవన్నీ అంతా పాడవ్వలేదు. ఎందుకంటే పైన చేసుకుంటూ ఉంటా కాబట్టి అవన్నీ క్లీన్ చేసినవి ఉన్నాయి కాబట్టి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పెట్టేసి అలాగ కొంచెం పేపర్లు వేసుకొని సర్దేసుకున్నా అంతే. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే ఇంకొక రోజు అన్నమాట. ఇక్కడైతే సేమ్ రొటీన్ డైలీ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత క్లీనింగు, వంట, పిల్లలకు పంపించడము అదంతా కంప్లీట్ చేసిన తర్వాతే స్టార్ట్ చేస్తున్నా. డైలీ ఒక రూమ్ చేశాను. 3 రోజులు 3 రూమ్లు పట్టాయి అన్నమాట. ఒకే రోజు చేసేదాన్ని ముందు. ఎందుకులే హ్యాండ్ బాగా పెయిన్ వస్తుంది, మళ్ళీ షోల్డర్ కూడా పెయిన్ వస్తుంది, అందుకనే ఇలాగ చేయట్లేదు. ఒక్కొక్క రోజు ఇలాగ చేసుకుంటే మాత్రం హాయిగా ఉంటుంది. డైలీ పనులు కూడా చేసుకుంటూ ఇది కూడా చేసుకోవచ్చు కదా. కొంచెం ముందు స్టార్ట్ చేయాలన్నమాట. పండగ వచ్చేసి సండే ఉంది. సండే రోజు అదే చెప్పాను కదా, కొత్త గోధుమలు వస్తాయి. అవి పొలంలో వచ్చినవి. విలేజ్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు అన్నమాట ఇది పండగ. అప్పుడు ఊర్లో అయితే పెయింటింగ్ వేస్తారన్నమాట. ఇక్కడైతే మనము ఇల్లంతా తులుపుకొని క్లీనింగ్ ఇలాగ చేసుకొని బట్టలు అవన్నీ పిండేసుకొని ఇలాగ చేసుకోవచ్చు. అక్కడైతే మొత్తం డీప్ క్లీన్, మొత్తం అదంతా పెయింట్ వేసి అలాగ చేస్తారనమాట ఊర్లో. అక్కడైతే ఉంటే నేను అలాగే చేయాల్సి వచ్చేది. ఇక్కడైతే ఓన్లీ దులిపేసుకొని ఇలాగ చేసుకుంటున్నా. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు హాల్ చేసుకోవాలి. హాల్ అయిన తర్వాత బట్టలు అవన్నీ పిండేసుకోవాలన్నమాట. బెడ్షీట్లు అవన్నీ పిండేసుకొని సండే రోజు ఉంటుంది పండగ అనేసి అవి నైవేద్యాలు, భక్షాల నైవేద్యం చేయాలి. పప్పు పోలేల నైవేద్యము అలాగ చేసి ఊర్లో ఉన్న దేవుళ్ళందరికీ చూపిస్తారనమాట. ఇక్కడైతే దేవుళ్ళు అవన్నీ ఏం లేవు కాబట్టి ఇంట్లో ఉన్న విగ్రహాలకి అలాగ చూపించి 5 మంది చిన్నపిల్లలకి 2 ముత్తైదువులకి పెట్టాలన్నమాట ఆ రోజు తినడానికి. ఆ రోజు డే అంతా వర్క్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది క్లీనింగ్ అదంతా సేమ్ అన్నమాట. పైన ఫ్యాన్స్, కిటికీలు అన్నీ సేమ్ అలాగే దుమ్ము అంతా దులిపేసుకొని ఈ రూమ్లో పెద్ద పెద్ద టాస్క్ ఏంటంటే ఎన్ని వెతికినా పాతకాలపు వస్తువులు దొరికినట్టు దొరుకుతూనే ఉంటాయి.
ఎక్కడే సగం సగం వాడేసిన పెన్నులు, సగం వాడేసిన పెన్సిల్స్, ఎరేజర్స్, నోట్బుక్స్ అయితే ఏందండి అసలు. ఇప్పుడు బుక్స్ సగం వాడుతున్నారు, సగం అలాగే ఉంచుతున్నారు. అప్పుడైతే నోట్బుక్స్లు మనకి వెతికి వెతికి తీసుకునే వాళ్ళమా. ఇప్పుడు వీళ్ళకి అలా కాదు. కొన్ని నోట్బుక్స్ వాడుతున్నారు, కొన్ని అలాగే పెట్టేస్తున్నారు. అవన్నీ పెట్టలేక ఉంచలేక ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రూమ్లో వాళ్ళ బుక్స్లు అన్నీ అలాగే పెడుతున్నా. నేనైతే కొన్ని నోట్బుక్స్లు ఉన్నవి ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క పైన సజ్జ కూడా సదిరేసాను. ఒక్కొక్క సెల్ఫ్ అంతా సేమ్ సర్దేస్తున్నా. కొన్ని కవర్స్ వేసేవి వేస్తూ అలాగే సర్దేసి ఒక్కొక్క సెల్ఫ్ సర్దేసుకొని పెట్టేస్తున్నా. వీళ్ళు స్కూల్లో చేసిన ఎప్పుడు చెప్తే అప్పుడు ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. అవి చేసినవి కొన్ని పడేస్తూ ఉంటాడు, కొన్ని అలాగే ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో. మా అబ్బాయి అయితే చేసినవి కొన్ని అలాగే ఏడుస్తాడని మళ్ళీ తీయలేదు. వాడు వచ్చిన తర్వాతే అడిగి పడేసేయాలన్నమాట, లేకపోతే ఏడిపోయిగా. ఇదిగోండి ఇక్కడ చేశాడే అదే. ఇదిగోండి మొత్తం సెల్ఫ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. చెత్త అయితే ఇంత వెళ్ళింది. ఈ రోజుకి ఈ రూమ్స్ అయితే అయిపోయింది. ఈ టేబుల్ ఇదంతా కింద కొంచెము ఇలాగా పెన్సిల్స్, ఎరేజర్స్ చూడండి ఇన్ని కలర్స్ ఏందో ఈ పిల్లలు వాడడం. మళ్ళీ జొన్న రొట్టె చేయాలి. రైస్ కర్రీ అయితే వండేసాను. ఇదంతా రూమ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత జొన్న రొట్టె కూడా చేసేసాను. మళ్ళీ తినేసి సేమ్ రోజులాగానే రెస్ట్ తీసుకోవడం. ఇదండి ఇలాగ నడుస్తుంది నా వర్క్ రొటీను. దీని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ హాల్ ఒకటి చేయాలి. దాని తర్వాత బట్టల క్లీనింగ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఎక్కడన్నా నా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి చూడండి. చేతితోటి ఇక్కడ మానిటర్ కూడా తోడ్చేసాను. తోడ్చేసి అది కూడా కింద కూడా తోడ్చేసా. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఒక్కసారి ఇల్లంతా ఊడ్చేసి తోడ్చేయాలన్నమాట. ఇది వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి నాకు 2 o'clock అయిపోయింది. ఇలాగుందన్నమాట క్లీన్ చేసిన తర్వాత ఇల్లు. అయి ఉంటుంది అన్నమాట. ఇలా క్లీన్ చేసిన తర్వాత చూసుకుంటే తోడ్చేసి ఫ్యాన్ కూడా వేసేసాను ఆరిపోతుందనేసి. ఇవాళకి ఇదే వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.